హలో గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఫ్రెష్ కరివేపాకుని ఇలా వాష్ చేసి, ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో కనుక ఈ పొడిని తయారు చేస్తుంటే ఎండలో ఆరబెట్టుకోండి, లేకుంటే అవన్లో ఒక 30 మినిట్స్ హీట్ చేయండి. బట్ దీన్ని చూసుకుంటూ ఉండండి, ఎక్కువ హీట్ అయితే కరివేపాకు అన్నది మాడిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రని వేసుకోండి. ఇలా జీలకర్రని వేసి బాగా వేగించుకోండి. అలా వేగుతున్నప్పుడు అందులో కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఇలా మెంతులు వేసాక ఈ మూడింటిని బాగా కలుపుకోండి. మీకు నచ్చితే మినపప్పుని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా వేగుతున్నప్పుడు ఒక 10 ఎండుమిరపకాయల్ని వేసుకోండి. మీకు నచ్చినంత స్పైసీ కావాలంటే అన్ని మిరపకాయల్ని వేసుకోండి. ఇలా మిరపకాయల్ని వేసి బాగా వేగించుకోండి. ఇలా వేగుతున్నప్పుడు మెల్లిగా బ్రౌన్ కలర్ అన్నది వస్తుంది. అలా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు అందులో కొంచెం ధనియాలని కూడా వేసుకొని బాగా వేగించుకోండి. మొత్తానికి ఇలా బాగా వేగిపోయాక ఒక మిక్సీ జార్లో వేసి అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే తగినంత ఉప్పుని వేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే ఉన్న ఆయిల్లో మీరు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకుల్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చల్లారడానికి పెట్టుకున్న ఈ మిక్చర్ని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా గ్రైండ్ అయిపోయాక ఈ గ్రైండ్ అయిన మిక్చర్లోనే మీ కరివేపాకుని వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇంకేంటి, కరివేపాకు పొడి రెడీ. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.